నమస్కారం శ్రీధర్ సార్. నమస్తే అండి. స్టూడెంట్ జాబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక ప్రాసెస్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది. ప్రాపర్‌గా ఎవరికీ తెలీదు సార్. అంటే ఒక స్టూడెంట్ చెక్ లిస్ట్ పెట్టుకునేటప్పుడు ఇది ఉండాలి, ఇది ఉండాలి అని చెప్పి ఇప్పటికీ ఒక డౌట్ ఉంటుందనమాట. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏం తీసుకొని వెళ్ళాలి? కాల్ లెటర్ రాగానే అనుకున్నటువంటి దాని మీద. అసలు చెక్ లిస్ట్‌లో ఏం పెట్టుకోవాలి? యాక్చువల్‌గా అండి దీంట్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ 2 టైప్స్ అండి. ఒకటి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషను. ఇంకోటి ఫైనల్ సెలక్షన్ అప్పుడు. అంటే పీఓకి అయితేనేమో ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందండి. అదే క్లరికల్ క్యాడర్‌లో సెలెక్ట్ అయిన వాళ్ళ పిల్లలకైతేనేమో ఫైనల్ జాబ్ వచ్చేసిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందండి. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో అందరికీ కావాల్సినటువంటి సర్టిఫికేట్లు ఉన్నాయి. కొన్ని కేటగిరీలకి కావాల్సినటువంటి సర్టిఫికేట్లు ఉన్నాయి. ఫస్ట్‌ది ఏంటంటేనండి 10థ్ క్లాస్. ఆ 10థ్ క్లాస్ మస్ట్ అండ్ షుడ్ అండి. ఎందుకనంటే దాంట్లో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. ఏజ్ ప్రూఫ్ కింద కన్సిడర్ చేసేటటువంటి సర్టిఫికేట్ అది. 10థ్ క్లాస్, ఇంటర్మీడియేట్. ఒకవేళ ఇంటర్మీడియేట్ చదవకపోతే ఇంటర్మీడియేట్ స్కిప్ చేయొచ్చండి. 10థ్ క్లాస్, ఇంటర్మీడియేట్, డిగ్రీ. డిగ్రీలో ఆల్ సెమిస్టర్ మార్క్ లిస్ట్ లేదా సీఎంఏ అంటారండి. కంబైన్డ్ మార్క్ లిస్ట్ అది. సీఎంఎం. సో కంబైన్డ్ మార్క్ లిస్ట్ ఉంటేనే మార్క్స్ మెమో అంటారు. అది ఉంటే అది సరిపోతుంది. లేకపోతే ఖచ్చితంగా ప్రతి సెమిస్టర్ మార్క్ లిస్టులు కావాలండి. నెక్స్ట్ ప్రొవిజనల్ సర్టిఫికేట్. నెక్స్ట్ డిగ్రీ అయిపోయి కొంచెం ఎక్కువ కాలం కనుక అయితే, అంటే మోర్ దెన్ ఎన్ ఇయర్ కనుక అట్లా అయితే కనుక ఓడి అండి. ఇక్కడ పిల్లలు ఎక్కువ మంది చేసేటటువంటిది ఏంటంటే యూజువల్గా డిగ్రీ అయిపోయిన తర్వాత 25 ఏళ్ళకి 30 ఏళ్ళకి కూడా ఓడీలు తీసుకునే వాళ్ళు ఉంటారండి. ఆ ఓడీకి ఖచ్చితంగా కావాల్సిందేనా? రూల్ ప్రకారం అయితే కావాల్సిందే కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ దగ్గర అంత ఇబ్బంది పెట్టట్లేదు. ప్రొవిజనల్ సర్టిఫికేట్ సరిపోతుంది. కానీ ఎవరైనా రూల్ బుక్ బయటకు తీసి గట్టిగా అడిగితే మటుకు మనం ఓడీ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. కానీ అది ఉద్యోగాన్ని రిజెక్ట్ చేసే డాక్యుమెంట్ అయితే కాదు. అంటే టైం ఇస్తారు మనకి. అప్లై చేసి మళ్ళీ ఓడీ సబ్మిట్ చేయడానికి కొంత టైం ఇస్తారండి. కానీ పిల్లలకి తెలియాల్సింది ఏంటంటే అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, ఓడీ అప్లై చేసి తెచ్చుకుంటే సరిపోతుంది, కాంట్రవర్షన్ లేకుండా. ఇది అందరికీ కావాల్సినటువంటి సర్టిఫికేట్లు అండి. నెక్స్ట్ రిజర్వేషను. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వీళ్ళకి ఆ సర్టిఫికేట్లు తెచ్చుకోవాల్సిందేనండి. ఇప్పుడు అందరికీ ఉన్నటువంటి డౌట్ ఏంటంటే స్టేట్ ఫార్మాటా, సెంట్రల్ ఫార్మాటా. సో ఈ ఉద్యోగాలు, బ్యాంక్ ఉద్యోగాలన్నీ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్తో నడిచాయి కాబట్టి సెంట్రల్ ఫార్మాట్లోనే క్యాస్ట్ సర్టిఫికేట్లు కావాలండి. ఓకే. కానీ ఎస్సీ సర్టిఫికేట్, ఎస్టీ సర్టిఫికేట్ అయితే వన్స్ ఇన్ లైఫ్ టైం సరిపోతుందండి. ఒక్కసారి తీసుకున్నటువంటి సర్టిఫికేట్ లైఫ్ టైంకి వ్యాలిడ్ అండి అది. బట్ ఓబీసీ సర్టిఫికేట్ మటుకు ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్, అంటే ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 తారీఖు వరకు ఎలిజిబుల్, అది వ్యాలిడ్ సర్టిఫికేట్ అండి. అది అయిపోయింది అంటే మళ్ళీ కొత్తది తీసుకోవాలి. నెక్స్ట్ మనం ఇంకేదైనా రిజర్వేషన్స్ అప్లై చేసాము, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, అవి కాంపిటెంట్ అథారిటీ అంటాడు. కాంపిటెంట్ అథారిటీ అంటే దాంట్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేసి ఉంటుందండి. అప్లికేషన్లోనే మెన్షన్ చేసి ఉంటుంది ఏ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఎవరు కాంపిటెంట్ అథారిటీ అని. ఆ కాంపిటెంట్ అథారిటీ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఖచ్చితంగా మనం తీసుకొని వెళ్ళాలండి. ఓకే. అంటే మనం ఏ కేటగిరీ కింద అయితే అప్లై చేస్తున్నామో ఆ కేటగిరీ సర్టిఫికేట్ కనుక మనం చూపించలేకపోతే ఆన్ ద స్పాట్ రిజెక్ట్ అయిపోతారండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ అని అప్లై చేసాము, ఎస్సీ కేటగిరీలో సెలెక్ట్ అయ్యాము, ఎస్సీ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలండి. కొంచెం టైం ఇవ్వండి, 1 సంవత్సరం తర్వాత తెచ్చిస్తా, 6 నెలల తర్వాత తెచ్చిస్తా. ఓడీకి ఎగ్జంప్షన్ ఉంది. ఉన్న మార్క్ లిస్ట్లో ఏదైనా ఒక మార్క్ లిస్ట్ మిస్ అయితే మాట్లాడుకోవచ్చు. బట్ కేటగిరీ, అప్లై చేసిన కేటగిరీ ఉంది కదండి, ఆ కేటగిరీ ఖచ్చితంగా ఆన్ ద స్పాట్ మనం ప్రూవ్ చేసుకోవాల్సిందే. ఓకే సార్. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటారు, వాళ్ళకి డిశ్చార్జ్ సర్టిఫికేట్ అని ఉంటుందండి. అంటే డ్యూటీ నుంచి డిశ్చార్జ్ అయినట్టు సర్టిఫికేట్ ఉంటుంది. ఆ సర్టిఫికేట్ కంపల్సరీగా ప్రొడ్యూస్ చేయాలి. అంటే మనం ఏ రిలాక్సేషన్ అయితే తీసుకుంటున్నామో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ డైవర్సీ అన్నాము, డైవర్స్ సర్టిఫికేట్ అఫీషియల్గా ప్రొడ్యూస్ చేయాలండి వాళ్ళు. మనం క్లెయిమ్ చేసిన ప్రతి రిజర్వేషన్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఆన్ ద స్పాట్ ప్రొడ్యూస్ చేయాలి, లేకపోతే రిజెక్ట్ అయిపోతారండి. ఓడి ఇట్లాంటి. నెక్స్ట్
కాండక్ట్ సర్టిఫికేట్లు అడుగుతారు. కాండక్ట్ సర్టిఫికేట్ ఒకవేళ తీసుకెళ్ళకపోయినా కూడా టైం ఇస్తారు. ఇలా పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్. పోలీస్ వెరిఫికేషన్ కూడా ఎగ్జామ్షన్ అంటే ఆన్ ద స్పాట్ ప్రొడ్యూస్ చేయకపోయినా ఎగ్జామ్షన్ ఉంటుంది. బట్ ఎగ్జామ్షన్లు కోరుకోకుండా అన్నీ చక్కగా తీసుకొని వెళ్తే చక్కగా కంఫర్టబుల్గా కంప్లీట్ అయిపోతుందండి ప్రాసెస్. ఈ సర్టిఫికేట్లన్నీ తీసుకొని వెళ్తే స్మూత్గా కంప్లీట్ చేసుకోవచ్చు ప్రాసెస్. బా! కానీ చాలామంది స్టూడెంట్స్ చేసేటువంటి మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో ఒక్క వీడియోలో కుదించి చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ సార్. థ్యాంక్ యూ అండి.